బడుగులను దొంగదెబ్బ తీసిన కాంగ్రెస్, బీసీ గొంతుక బీఆర్ఎస్ఏ. శుక్రవారం అందుబాటులో ఉన్న బీసీ నేతలతో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంట్లో భేటీ అయిన కేటీఆర్. చిత్రంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి, మాజీ మంత్రులు గంగుల, జోగు రామన్న, ఎమ్మెల్యే వివేకానంద. 42% రిజర్వేషన్లు సాధనకు కార్యాచరణ, రాజ్యాంగ సవరణ కోసం పోరాడతాం, కులగణన పేరిట కాంగ్రెస్ సర్కార్ కుట్ర, బీసీల జనాభా 50% ఎట్లా తగ్గింది, 22 లక్షల మందిని మాయం చేసిండ్రు, కామారెడ్డి డిక్లరేషన్కు మంగళం పాడిండ్రు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్, షంబీపూర్ రాజు నివాసంలో సమావేశం, అందుబాటులో ఉన్న బీసీ నేతలతో చర్చలు, తెలంగాణ భవన్లో రేపు బీసీ నేతలతో భేటీ. మొత్తానికైతే బీఆర్ఎస్ కూడా ఆ బీసీ సమస్యను గుర్తించింది. ఇటు కేటీఆర్ కావచ్చు, అటు కవిత గారు కావచ్చు, టోటల్ బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలంతా కూడా బీసీ నినాదం విషయంలో కావచ్చు, బీసీలకు చట్టబద్ధంగా దక్కవలసిన వాటా విషయంలో కావచ్చు, మొత్తానికి వాళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదికన మాట్లాడాలనే, కొట్లాడాలనే స్టాండ్ కూడా తీసుకున్నట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది. నిజానికి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోటి ఓసీలకు చట్టబద్ధమైన వాటా లభించింది, కానీ ఇక ఎస్సీలకు ఎస్టీలకు అంబేద్కర్ గారి పుణ్యాన వాళ్ళకు ఒక చట్టబద్ధత వచ్చింది. కానీ మరి ఏం పాపం చేసుకున్నారో కానీ ఈ బీసీలు మరి వాళ్ళు రాజకీయ పరమైన చైతన్యవంతులు కాదనుకుంటారేమో, దానివల్ల వాళ్ళకు చట్టబద్ధమైన వాటా మాత్రం ఇంతవరకు రాలే రాజకీయంలో. మరి నిజంగానే కొట్లాడాలి దానికోసం. బీసీలకైతే అన్యాయం జరుగుతుంది. 100% బీసీలకు చట్టబద్ధత ఉండాలి వాళ్ళ వాటా విషయంలో రాజకీయంగా. ఇక మొత్తం జనరల్ సీట్లన్నీ ఓసీలే అన్నట్టు చేస్తారు. జనరల్ సీట్లు అంటే ఎస్సీ ఓడి పోటీ చేయవచ్చు, ఎస్టీ ఓడి పోటీ చేయవచ్చు, బీసీ ఓడి పోటీ చేయవచ్చు, ముస్లిం ఓడి పోటీ చేయవచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు. కానీ జనరల్ స్థానాన్ని అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? జనరల్ స్థానం అనగానే ఒక రెడ్డో, ఒక వెలుమో, ఒక బ్రాహ్మణో, ఒక కొమటో, ఒక పటేలో వచ్చి అక్కడ పోటీ చేస్తాడు. ఇంకా అక్కడ ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ దిక్కే లేదు. అట్లా తయారు చేసిండ్రు ఎస్సీ, బీసీ, ఎస్టీల మైండ్ సెట్ని ఈ పార్టీలు అట్లా తయారు చేసి కూర్చోబెట్టినాయి. కాబట్టి జనరల్ స్థానం అనగానే అది మనకు కాదు అనే కాడికి వెళ్ళిపోయింది. కాబట్టి జనరల్ స్థానాలల్లో ఇప్పుడు బీసీలు కొట్లాడవలసి వస్తుంది. ఇది ప్రస్తుతం 42% అనేది ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వాటా. కానీ నిజంగా అసెంబ్లీ వాటా తేలాలి ముందు. గ్రామ పంచాయతీల వాటా, స్థానిక సంస్థల వాటా కాదు, అసెంబ్లీ స్థానాల వాటా తేలాలి. అసెంబ్లీలో వాళ్ళకు 100కు 50% బీసీలకు కేటాయించవలసిందే. నేను మొదటి నుండి అందుకే అంటున్నా, మల్లిగాడు బీసీ నినాదం ఎత్తుకుంటే దానివల్ల వానికి బెనిఫిట్ అవుతుంది కానీ బీసీలకు బెనిఫిట్ కాదు. ఆ లెక్కలు చూపెడతా నేను, ఎందుకు బెనిఫిట్ కాదనే లెక్క 100% చూపెడతా ఈ పేపర్ అయిపోయినాక. కానీ ఇక్కడ మాత్రం మొత్తానికి బీఆర్ఎస్ ఒక మంచి స్టాండ్ తీసుకున్నది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా కవిత గారు గట్టి స్టాండ్ తీసుకొని అందరూ వాకౌట్ చేసిపోయినా కూడా కవిత గారు వాకౌట్ చేయకుండా బీసీ సమస్యల మీద మాట్లాడడానికి ఆ ఒక్కరే అలా కూర్చున్నారు. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు కూడా ఇక్కడ బీసీ నేతలను కూర్చోబెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళు కోరుకుంటున్నది ఏంది అనేది కూడా ఇక్కడ వాళ్ళు చర్చించినట్టు తెలుస్తుంది. మరి దీని మీద భవిష్యత్తులో బీఆర్ఎస్ ఎలాంటి ఫైటింగ్ చేయబోతుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ బీసీ నినాదంతో ఇక్కడ పార్టీని విస్తరించుకోవాలని చూస్తున్నది. ఇక కాంగ్రెస్ అంటే మొదటి నుండి అది రెడ్డిలకు అడ్డలెక్క అయిపోయింది, అది అయిపోయింది. మరొక వైపు బహుజన వాదంతో మిగతా పార్టీలు కూడా తెలంగాణలో విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి క్రమంలో ఇది కేవలం రావుల పార్టీ అని ఒక ముద్ర ఉండే టీఆర్ఎస్ మీద, రావుల పార్టీ అని ఒక ముద్ర ఉన్నది. ఆ ముద్రను చెరుపుకునే క్రమంలో ఇది మన పార్టీ, తెలంగాణ పార్టీ అనే నినాదంతో టీఆర్ఎస్ ప్రజల్లోకి పోవాలనే ఒక ఆలోచనతోటి ఉన్నట్టు మనకు కనిపిస్తున్నది.